మహారాణి గాయత్రీదేవి ఈ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇందిరాగాంధీకి ఈమె లైఫ్ టైం శత్రువు. ఎందుకంటే ఇద్దరి మధ్య అందం అసూయతో పాటు రాయల్ ఫ్యామిలీ ఆర్భాటాలు కూడా చిచ్చుపెట్టాయి. స్కూల్లో మొదలైన పగ వారికి 60 ఏళ్లు వచ్చినా సరే ఏమాత్రం చల్లారలేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లోని అసూయతో ఎలుకలు చచ్చిన అత్యంత నీచమైన జైలు గదిలో గాయత్రీదేవిని వేయించింది ఇందిర. అంతలా ఆ పగ ఎందుకు? అసలు ఎవరు ఈ ప్రపంచ అందగత్తె అనేది ఈ స్టోరీలో చూద్దాం. మహారాణి గాయత్రీదేవి బెంగాల్లోని రాజ్య కుటుంబం కుచ్బెహర్ రాజు ఏకైక కూతురు. ఆ రోజుల్లోనే తన భార్య గర్భవతిగా ఉందని లండన్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఆ రాజు. అక్కడే గాయత్రీదేవి పుట్టింది. బెంగాల్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన స్కూల్లో గాయత్రీదేవి చదువుకుంది. అదే స్కూల్లో ఇందిరాగాంధీ కూడా చదువుకుంది. ఇద్దరు క్లాస్మేట్స్. చదువులో ఇద్దరికి పోటీ. ఇక చదువు కంటే కూడా అందం ఆర్భాటంలో మరీ ఎక్కువ పోటీ. నెహ్రూ కూతురైనప్పటికీ రాయల్టీలో గాయత్రీదేవి తర్వాతే. కార్లంటే గాయత్రీదేవికి పిచ్చి. ఆమె రోజుకో కారులో స్కూల్కి వచ్చేది. ఇక ఖరీదైన బట్టలు, మధ్యాహ్న భోజన సమయంలో 10 మంది పనివాళ్లు స్కూల్కు వచ్చి ఆమెకు సపర్యలు చేసి వెళ్లేవారు. ఆ క్రమంలోనే ఇద్దరికి పడేది కాదు. 2 గ్యాంగులను మెయింటైన్ చేసేవారు. రాజుగా గాయత్రీదేవి తండ్రికి బెంగాల్లో పలుకుబడి ఎక్కువ. కలకత్తా మొత్తం ఆయన చేతుల్లోనే ఉండేది. దీంతో ప్రతి విషయంలోనూ ఇందిర ఓడిపోయేది. చదువు పూర్తయిన తర్వాత ఇద్దరు విడిపోయి లండన్లో చదువుకున్న గాయత్రి పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. గాయత్రి తనకున్న సంపదను ఎప్పుడూ చూపించేది. మోడర్న్గా జీవించే గాయత్రి సిగరెట్ తాగుతూ లైఫ్ని ఎంజాయ్ చేసేది. ఆ రోజుల్లోనే ఆమెకు ప్రత్యేక విమానం ఉంది. విమానంలో ఎక్కడికంటే అక్కడికి విదేశాల్లో తిరిగేది గాయత్రీదేవి. లండన్ రాజులు కూడా ఆమె కోసం ఇంటికొచ్చేవారు. ఇక ప్రపంచ సుందరి గాయత్రీదేవి అంటూ వోగ్ మ్యాగజైన్ ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాదు ప్రపంచ సుందరి గాయత్రి లాంటి బ్యూటీ మళ్లీ పుట్టదని కూడా ఆమె లైఫ్ స్టైల్ను ఇంటర్నేషనల్ మీడియా తెగ పొగడేసింది. ఆమె సంపదను ప్రపంచానికి చూపించింది. ఆ రోజుల్లోనే దేశాలకే లేని విమానం కేవలం గాయత్రీదేవికి ఉండడం కూడా సంచలనమే. ఇక ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూతురిగా ఉన్న ఇందిర తన ప్రత్యర్థి గాయత్రీదేవి గురించి ఎప్పుడూ మీడియాలో చూస్తూనే ఉండేది. దీంతో కుళ్ళుకుని పోయేది ఇందిర. అయితే గాయత్రీదేవి ఓ పార్టీలో జైపూర్ మహారాజు సవాయ్ మాన్సింగ్ బహదూర్తో ప్రేమలో పడింది. అప్పటికే అతనికి 2 భార్యలు. దీంతో తాను మాన్సింగ్ 3వ భార్యగా వెళ్తానంటే గాయత్రి తల్లి ఒప్పుకోలేదు. ఆధునిక భావాలున్న గాయత్రి తనకు నచ్చిన వాడినే చేసుకుంటానని తెగేసి చెప్పింది. ఇక తన ముద్దుల కూతురు కోరికను కాదనలేక ఆమె తండ్రి ఒప్పుకున్నారు. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్న సవాయ్ మాన్సింగ్కు 3వ భార్యగా వెళ్లడం, అతని కోటలో గడపడం అంత సులువు కాదని అంతా భయపడ్డారు. కానీ ఆమెకు అందం ఆర్భాటం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. తన భర్త మొదటి భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొని వారికి మంచి విద్యాబుద్ధులు కలిగేలా చేసింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రజల కోసం ఆమె ఏకంగా గాయత్రి స్కూల్ను స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఏర్పాటు చేసి తాను సైతం టీచర్గా పనిచేసింది. రాజు 2 భార్యలు ఇంట్లోనే పరదాల చోటన బ్రతికేవారు. కానీ గాయత్రి మాత్రం మనం మగవారికి ఏమాత్రం తీసిపోము, ఇంట్లోనే ఎందుకు ఉండాలని వారికి చెప్పినా వినేవారు కాదు. నలుగురిలోకి రాజు భార్యలు వచ్చేవారు కాదు. కానీ గాయత్రి మాత్రం ఏకంగా తన భర్తను కారులో పక్క సీట్లో కూర్చోబెట్టుకుని షికారుకు వెళ్ళిపోయేది. జనం మధ్య సిగరెట్ తాగుతూ నా జీవితం నా ఇష్టం అంటూ బ్రతికింది. అయితే పెళ్లైన తర్వాత మోడర్న్ లుక్లో కనిపించకున్నా సిగరెట్ తాగటం, పార్టీల్లో మగవారికి ధీటుగా మద్యం పుచ్చుకోవడంలో గాయత్రి ముందుండేది. అయినా ఇందిరాగాంధీ ఒంటెత్తు పొగడలు, నియంతృత్వ వ్యవహారాలు గాయత్రీదేవికి నచ్చేది కాదు. దీంతో ఆమె పలు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇందిరాగాంధీని ఏకిపారేసేవారు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, జనాలను మోసం చేయడం ఇందిరకు అలవాటే. అధికారం కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది. ప్రజల బ్రతుకులు ఏమైనా బాగు చేశారేమో చూపించండి. ఆమె మానవత్వం మరిచిపోయి పొగరగా చదువురాని దేశ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పవర్ను ఎంజాయ్ చేస్తుందంటూ ఏకిపారేసింది. ఇటు ఇందిర కూడా ప్యాలెస్లో కూర్చొని సిగరెట్ తాగుతూ మద్యం మత్తులో జోగే గాయత్రీదేవి నాకు పేదల గురించి చెబుతుందా అంటూ సెటర్లు వేసేది. ఇలా ఇద్దరూ మీడియా ఇంటర్వ్యూలలో విమర్శించుకునేవారు. ఇటు గాయత్రీదేవి కూడా నా ఇంట్లో నాకు అవసరం లేకున్నా 500 మంది పనివాళ్ళను పెట్టుకున్నాను. అది నా దర్పం కోసం కాదు, వారి కుటుంబాలు బాగుండాలని, వారి కడుపు నిండాలనే ప్రేమతో. కానీ నువ్వు మాత్రం జనం సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నావు. నా డబ్బును నేను నలుగురికి పంచుతున్నాను. నా ప్యాలెస్ ముందు ప్రతిరోజు పేదలకు అన్నం పెడుతున్నానంటూ ఇందిరను తిరిగి అటాక్ చేసేది గాయత్రి. అయితే ఈ క్రమంలోనే భర్త చనిపోవడంతో మొదటి భార్య కొడుకును సంస్థానం రాజుగా నియమించిన గొప్ప వ్యక్తిత్వం గాయత్రీదేవిది. ఆమె మీద గౌరవంతో అందరూ రాజమాతగా ప్రకటించేశారు. ఆ సమయంలోనే ఇందిరకు వ్యతిరేకంగా సి రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీలో చేరారామె.
ఈ విషయం తెలిసిన ఇందిర తన వారితో కాంగ్రెస్లో చేరాలని రాయబారం నడిపింది. కానీ ఆమె స్వతంత్ర పార్టీ తరపున నిలబడి ఏకంగా ప్రపంచ రికార్డు మెజారిటీతో ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టింది. గాయత్రీదేవి గెలవకుండా ఉండేందుకు ఇందిర ఎన్నో కుయుక్తులు పనినా ఆమె తగ్గలేదు. అంతేకాదు, అమెరికా వెళ్లిన సమయంలో కూడా వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ విన్నర్ గాయత్రి అంటూ నాటి అమెరికా అధ్యక్షుడు జేఎఫ్ కెనడీ మీడియాకు పరిచయం చేశారు. ఇక పార్లమెంటులో సైతం గాయత్రీదేవి తన వాక్చాతుర్యంతో ఇందిరను ఏకిపారేసింది. దీంతో పార్లమెంటు హాల్లో కూడా గాయత్రీదేవిని చూడడానికి ఇందిర ఇష్టపడేది కాదు, చిరాకు పడేది. పలు సందర్భాల్లో మీడియాతో గాయత్రిని బూతులు కూడా తిట్టింది. బజారది, తాగుబోతుంది అని నోరు పారేసుకుంది. అయినా సరే గాయత్రీదేవి మాత్రం ఏమాత్రం తగ్గకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా మేడం నా మీద వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే పాపం ఈ పార్లమెంటు ఆమె ఆస్తి అనుకుంటుందేమో, ఇంకా పెద్ద సినిమానే చూపిస్తానని గాయత్రీదేవి బెదిరించేది. అంతేకాదు, రెండోసారి కూడా గాయత్రీదేవి బంపర్ మెజారిటీతో గెలిచింది. అయితే ఆ సందర్భంలోనే ఎమర్జెన్సీ రావడంతో గాయత్రీదేవిని అక్రమ ఆస్తులు కలిగి ఉందని ఆమె కొడుకైన రాజుని గాయత్రీదేవిని తీహార్ జైల్లో వేయించింది. ఇక గాయత్రినైతే ఎలుకలు చచ్చిన పురుగులున్న నీచమైన జైలులో వేయించి పగ తీర్చుకుంది. చివరకు గాయత్రీదేవిని ఎమర్జెన్సీ చట్టాల కింద కూడా కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి పగ తీర్చుకుంది. పురుగుల మధ్య అత్యంత విలాసంగా బతికిన గాయత్రీదేవి జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయింది. 3 నెలల్లోనే 10 కిలోలు తగ్గి అనారోగ్యం పాలైంది. అనారోగ్యం పాలైన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఇప్పించడంతో మానసికంగా కుంగిపోయింది. ఆ తర్వాత తనను క్షమించాలని, ఈ జీవితం నుంచి విముక్తి కలిగించాలని ఇందిరను బ్రతిమలాడుతూ లేఖ రాసింది గాయత్రీదేవి. దీంతో పగ తీరిందనే ఆనందంతో గాయత్రిని జైలు నుంచి విడుదల చేయించారు. ఏడాది తర్వాత రాజకీయాలకు దూరంగా తనకు నచ్చినట్లుగా 100 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్లో మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ శేష జీవితాన్ని గడిపింది. పలు సందర్భాల్లో మీడియా ఇందిర గురించి అడిగినా ఆమె సమాధానం చెప్పలేదు. కానీ జీవితాన్ని ఎంజాయ్ చేసింది. ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఆనందంగా 90 ఏళ్లు బ్రతికింది. నాకు గతం ఎప్పుడూ గుర్తుకు రాదు, కరిగిపోయిన కాలంలో నేను బ్రతకను, ఈ క్షణం నేను ఆస్వాదిస్తానంటారు గాయత్రీదేవి. ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతిగా ఆమె పేరు నేటికి రికార్డులలో ఉంది. డబ్బు, అందం ఉన్న మానవత్వం కూడా గాయత్రికి ఎక్కువే. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి 90 ఏళ్ల వయసులో జూలై 29, 2009న చనిపోయారామె. నేను మనిషిగా పుట్టినందుకు 100కు 100% సంతోషంగా జీవించాను. కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడ్డాను, పోరాడాను. బంగారు పళ్ళెంలో తిన్న నేను పురుగుల అన్నం కూడా తిన్నాను. పట్టె మంచం మీద పడుకున్న నేను జైలులో కటిక నేలపై బొద్దింకల మధ్య నిద్రపోయాను. ఈ జీవితం నాకు అన్నింటినీ రుజువు చూపించిందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో చెప్పారు రాజమాత గాయత్రీదేవి. ఇది గాయత్రీదేవి వర్సెస్ ఇందిరాగాంధీ. మరి వీరిద్దరి మధ్యన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి 90 ఏళ్ల వయసులో జూలై 29, 2009న చనిపోయారామె. నేను మనిషిగా పుట్టినందుకు 100కు 100% సంతోషంగా జీవించాను. కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడ్డాను, పోరాడాను. బంగారు పళ్ళెంలో తిన్న నేను పురుగుల అన్నం కూడా తిన్నాను. పట్టె మంచం మీద పడుకున్న నేను జైలులో కటిక నేలపై బొద్దింకల మధ్య నిద్రపోయాను. ఈ జీవితం నాకు అన్నింటినీ రుజువు చూపించిందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో చెప్పారు రాజమాత గాయత్రీదేవి. ఇది గాయత్రీదేవి వర్సెస్ ఇందిరాగాంధీ. మరి వీరిద్దరి మధ్యన పగపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.